స్వామి, మీరు చెప్పిన గడువు దాకా నన్ను నా భర్తకి దూరంగా ఉండాలని ఆదేశించారు. మీరు చెప్పినట్టుగానే నేను మానసికంగా నలిగిపోతూ కూడా నా భర్తకు దూరంగానే ఉంటున్నాను. కానీ ఇప్పుడు ఎవరో తెలియని శత్రువులు ఆయన మీద దాడి చేస్తున్నారు. ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. నేనెంత నిష్టగా ఉన్నా కూడా ఎందుకు ఆయన మీదకి ఆపద ముంచుకొస్తుంది? దాన్ని ఆపడానికి ఏదైనా మార్గం చూపించండి స్వామి. నువ్వు నీ భర్త కోసం, అతని క్షేమం కోసం ఆందోళన పడుతూ నా దగ్గరికి వస్తావని నేను ముందే ఊహించాను. నువ్వు ఊహించినట్టుగా, భయపడుతున్నట్టుగా నీ భర్త ప్రాణానికి ప్రాణగండం ఉంది. దానికి కారణం నీ భర్త ఆలోచనల్లో వచ్చిన మార్పు. దాని మూలంగా కొన్ని దుష్టగ్రహాలు అతనికి వ్యతిరేకంగా కదలడం మొదలుపెట్టాయి. వాటి నుండి నువ్వు నీ భర్తను కాపాడుకోవాలి అంటే ఈ రోజు నుంచి వరుసగా 9 రోజులు నవదుర్గలకు పూజ చెయ్యాలి. చాలా నిష్టగా ఉండాలి. ఏ ఒక్కరోజు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే ప్రాణం లేని నీ భర్త శరీరం నీ చేతుల్లో ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు చేస్తున్న ఈ నవదుర్గల పూజ గురించి ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. ఒకవేళ తెలిస్తే నువ్వు చేస్తున్న పూజలో పవిత్రత గాల్లో కలిసిపోతుంది. అంతేకాదు, ఈ ఘడియ నుండే నువ్వు పూజ ప్రారంభించు. ఆలస్యం చెయ్యొద్దు. ఉషా, 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 ఉషా. బావగారు, ఏమైంది? హారిక, ఉషా ఇంకా ఇంటికి రాలేదా? రాలేదు బావగారు. ఇంకా ఇంటికి రాలేదా? అదేంటి, అటు ఆఫీస్కి రాక ఇటు ఇంటికి రాక ఉషా ఎక్కడికి వెళ్ళినట్టు? తన ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి, ఉషా అసలు ఆఫీస్కి రాలేదా? మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు పర్సనల్ వర్క్ చూసుకుని ఆఫీస్కి వస్తానని చెప్పింది కదా. అవును హారిక, కానీ ఉషా అసలు ఆఫీస్కే రాలేదు. అంతేకాదు, నేను ఆఫీస్కి రావట్లేదని ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. తన ఆఫీస్కి రాకపోవడంతో చాలా వెయిట్ చేసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ని కూడా నేను పోస్ట్ పోన్ చేశాను. ఏంటి బావగారు మీరనేది? అవును హారిక, ఆ ప్రాజెక్ట్ని ఉషానే డీల్ చేస్తుంది. దాంతో తను లేకుండా నేను ఆ మీటింగ్ కంప్లీట్ చేయలేను. ఆ విషయం ఉషకు కూడా తెలుసు.